హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైనీత్ నేచర్. నేను వీణా సురేఖ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. చూస్తున్నారు కదా, ఈరోజు మనం శిల్పారామం వచ్చామండి. ఇక్కడ 15th డిసెంబర్ నుండి 31st డిసెంబర్ వరకు కూడాను హ్యాండీక్రాఫ్ట్స్ మేళా జరిగిందనమాట. సో నేను అక్కడికి వచ్చాను. 31st వచ్చామన్నమాట, చివరి రోజు. సో అదొకసారి వీడియో తీసి పెడదామని చెప్పేసి పెడుతున్నాను. అలాగే ఆల్రెడీ ఈ మేళా అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు వీడియో తీయడం అని అంటే, యాక్చువల్గా ఈ మేళా అనేది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది అనమాట. సో 15th డిసెంబర్ నుండి 31st డిసెంబర్ వరకు ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అలాగే శిల్పారామంలో కూడా ఈ షాప్స్ అవి అవైలబుల్ ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదా, మనం బ్యాంగిల్ స్టోర్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఎక్కువ శిల్పారామంలో ఇప్పుడు బ్యాంగిల్ స్టోర్స్ లేవన్నమాట. సో ఇది ఒక్కటే కనపడింది నాకైతేను. గాజులు అయితే చాలా బాగున్నాయి, కానీ మేము వచ్చేసరికి ఆ షాప్ అతను లేడు. సో మేమేం తీసుకోలేదు. యాక్చువల్లీ మేము లంచ్ టైంకి వచ్చామన్నమాట. మరీ ఈవినింగ్ అయిపోతే జనాభా ఎక్కువైపోతారు, జనాలు మళ్ళీ మనం చూడలేము క్లియర్గా అని చెప్పేసి కొంచెం ముందు వచ్చేసాము. 2 o'clock అంతా మేము అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. సో మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళందరూ లంచ్ టైంకి వెళ్ళినట్టున్నారు. చూస్తున్నారు కదా, వుడెన్వి హ్యాండీక్రాఫ్ట్స్ అన్ని కనపడుతూ ఉన్నాయి కదా, చూస్తున్నారండి. ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయండి. అంటే షో పీసెస్ లాగా పెట్టుకోవడానికి డిజైన్స్ అవి చాలా బాగున్నాయి. దేవుడి విగ్రహాలు అయితే చెప్పక్కర్లేదు, చాలా అందంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనం ఇంట్లోని పూజ గది అవి డెకరేట్ చేసుకోవడానికి తలుపులు, లేకపోతే చుట్టూ డెకరేటివ్ పీసెస్, తలుపుల పైన కొంచెం అరేంజ్ చేసుకుంటాం కదా, అలాంటివన్నీ పెట్టుకోవడానికి ఇవి చాలా బాగున్నాయి అనమాట. చూస్తున్నారా దేవుడి విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ శిల్పారామంలో అన్నీ కూడాను ఈ వుడెన్ క్రాఫ్ట్స్వి చాలా ఐటమ్స్ పెట్టారండి. అసలు చాలా బాగున్నాయి కూడాను. ఒక ఎగ్జిబిషన్ లాగా అరేంజ్ చేశారనమాట. దేవుడి విగ్రహాలు కానివ్వండి, డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా వుడ్ వర్క్ చేసే వాళ్ళందరూ చాలా మంది ఇట్లా పెట్టారు. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి. శిల్పారామం అనేసరికి ఎక్కువ హ్యాండీక్రాఫ్ట్స్ దొరుకుతాయి కాబట్టి కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తాయండి. అన్నిటికంటే డ్రెస్ మెటీరియల్స్ కాస్త రీజనబుల్గానే ఉన్నాయి. శారీస్ అయితే డిఫరెంట్ పట్టు చీరలు 1000 రూపీస్ నుండి 25,000 రూపీస్ వరకు కూడా ఎగ్జిబిట్ చేస్తున్నారనమాట. టు బీ ఫ్రాంక్, సింపుల్గానే కనపడుతుంది కదా, ఇది 25,000 రూపాయలు అనుకున్నాను నేనైతే కొన్ని శారీస్ చూసి. కాకపోతే దానిలో వాడే మెటీరియల్, ఆ పట్టు ఉంటుంది కదా, వాటి గురించి ఆ ప్రైసెస్ ఉంటాయి కదా, అవి మనకు తెలియదు. అలాగే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన డ్రెస్సెస్ అయితే 4,000 నుంచి 8,000 రూపాయలు కూడా చెప్పారు. నేనైతే కొంచెం బడ్జెట్లో తీసుకుందామని చూస్తూ ఉన్నాము. కొంచెం మనీ పెట్టగలిగే వాళ్ళకి డెకరేటివ్ పీసెస్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక యావరేజ్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి 1,500 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్లో 700 నుంచి 800 రూపాయల వరకు ఇస్తున్నారనమాట. బట్ అది కూడా కొంచెం కాటన్వి అవి కాబట్టి అది కూడా కాస్త ఎక్కువే అనిపించింది. శిల్పారామంలో ప్రైసెస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి. కాకపోతే లోపల ఫోటోగ్రఫీ కానీ, పిల్లలు ఆడుకోవడానికి కానీ, పార్క్ లాగా ఎంజాయ్ చేయడానికి ప్లే ఏరియా, బర్డ్ పార్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. టికెట్ అయితే 60 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. చెక్కతో చేసిన దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. నేను యాక్చువల్లీ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో కదా, స్టోన్ ఐటమ్స్ దొరుకుతాయేమోనని వచ్చానమాట, కానీ అవి నాకు దొరకలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయండి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అక్కడ పైన కనపడుతున్నాయి కదా బుట్టలు, ఒక లైన్ మీడియం సైజ్ ఉన్న బుట్టలు కనపడుతున్నాయి చూడండి. అవన్నీ కూడాను 150 రూపాయలు చెప్పారనమాట ప్రైస్. అయితే అందులో ఒక 100 రూపాయలకి ఇచ్చారు. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్వి బుట్టలు, అవి నేను 100 రూపీస్కి తీసుకున్నాను అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి. ఆర్టిగ్రాఫ్ట్స్ అన్ని కూడా, వాల్ డెకరేటివ్ పీసెస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. బ్యాగ్స్ అన్ని జూట్వే దొరుకుతున్నాయండి. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి జూట్వే అరేంజ్ చేసినట్టున్నారు. కొంచెం డిజైనర్ పీసెస్ లాగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి వరుసగా చాలా షాప్స్ సిరామిక్స్ పెట్టారనమాట. మనకి ఇంట్లో పాట్స్ అవి అరేంజ్ చేసుకోవడానికి కానీ, కొన్ని డెకరేటివ్ పీసెస్, ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే ఐటమ్స్ కానీ, ఇవన్నీ కూడాను సిరామిక్స్ లోవి చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న ట్రే ఉంది కదండి, అది 200 రూపాయలు చెప్తున్నారు. అలాగే చిన్న జాడీలు మీడియం సైజ్వి 200 నుంచి 300 రూపాయలు చెప్తున్నారు అనమాట. నేను ఒక 200లోవి 2 తీసుకున్నాను ఆల్రెడీ. ఈ సిరామిక్స్, ఈ మనకి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్ కానివ్వండి, బోన్సాయి మొక్కలు అవి పెట్టుకోవడానికి ట్రేస్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను చాలా బాగున్నాయండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా షాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము ఈ విగ్రహాలు అయితే అసలు ఎంత ప్రైస్ ఉంటాయని కూడా అడగలేదు. ఇక్కడ నేమ్ బోర్డ్ చూపిస్తున్నారు కదండి, మనం నేమ్స్ అవి చెప్తేను వాళ్ళు కట్ చేసి అక్కడికక్కడే చేసి ఇస్తున్నారు అనమాట. ఇవి కూడా చాలా నీట్ గా చేసిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవి మట్టి పాత్రలు అనమాట. బానే ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. డబుల్ బేక్డ్ పాటరీ ఉంటుంది కదా, బ్లాక్ గా ఉంటాయి, అవి కూడా చేసి పెట్టారనమాట. బట్ నేను ఇవేమీ తీసుకోలేదు, మా ఇంట్లో ఇవి ఎక్కువ వాడమనమాట. ఎక్కడ చూసినా కూడా వుడ్ క్రాఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి చూసారా, హ్యాంగింగ్స్ అవి ఇంటి దగ్గర డెకరేటివ్ పీసెస్, వాల్ హ్యాంగింగ్స్ అవి కూడాను చాలా బాగున్నాయండి. డిఫరెంట్ గా కనపడినాయి. ముందు మనకి రెగ్యులర్ గా కనపడేవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కొంచెం పల్లెటూరు వాతావరణం లాగా హట్స్ అవి అరేంజ్ చేశారనమాట. నీట్గా ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. ఇక్కడ చూసారా ఎలా అరేంజ్ చేశారో బ్యాక్ సైడ్.
ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగుందనమాట. సో మేము ఇక్కడ చాలాసేపు కాస్తంత వెయిట్ చేసి ఫొటోస్ అవి తీసుకున్నాము. చాలా మంది ఇక్కడ ఆగుతూ ఉన్నారు. నేను మా నాని కూడా కాస్త స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ చూసారా, చక్కగా పల్లెటూరు వాతావరణం లాగా అందంగా ఉంది. మనం ఇప్పుడు ఇవి అరేంజ్ చేసుకోవాలన్నా కూడా కాస్ట్లీ అయిపోతాయేమో. చూడండి, వుడెన్వి సైడ్ కి అరేంజ్ చేసి ఉన్నాయి కదా డెకరేటివ్ పీసెస్, అవి చాలా బాగున్నాయి. ఫ్యామిలీ ఒక రోజు వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా శిల్పాలు అరేంజ్ చేశారనమాట. ఇంతకుముందు మేము శిల్పారామంలో ఇవి చూడలేదు, ఇవి కొత్తగానే అరేంజ్ చేసినట్టున్నారు. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుందండి. సో మేము అక్కడ శిల్పాల దగ్గరికి వెళ్తున్నాము, కొంచెం ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ ముందు ఫౌంటైన్ లాగా అరేంజ్ చేశారనమాట. ఫౌంటైన్ కూడా స్టార్ట్ అయితే కొంచెం ఇంకా నీట్గా ఉంటుందేమో. వర్క్ జరుగుతున్నట్టుంది, ఇంకా కూడా కంప్లీట్గా అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉయ్యాళ్ళు అవి చాలా అరేంజ్ చేశారనమాట. పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లాగా చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడేమో బర్డ్ కేజెస్ అరేంజ్ చేశారనమాట. బర్డ్ పార్క్ లాగా కేజెస్లోని బర్డ్స్ని పెట్టి డిఫరెంట్ బర్డ్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. అలాగే వాటి ముందు ఏమేం బర్డ్స్, వాటి పేర్లు ఏంటి అని చెప్పి కూడా రాసి పెట్టి ఉంచారనమాట, పిల్లలు అవి తెలుసుకోవడానికి అన్నట్టు బాగుంది. డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. అవి చూసారా ఎంత వింతగా ఉన్నాయో, కొత్తగా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి తెచ్చారో కానీ ఇవైతే కొత్తగా ఉన్నాయి, ఎప్పుడు చూడని బర్డ్స్. ఇక్కడ నుంచి మాత్రం ఈ విలేజ్ ఎన్విరాన్మెంట్ చూపిస్తూ ఎగ్జిబిషన్ పెట్టారండి. డిఫరెంట్ పీపుల్, అంటే చేతి వృత్తులు అవి చేసే వాళ్ళు ఉంటారు కదా విలేజెస్లో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చూపించడానికి అన్నట్టు చేతి వృత్తుల కుటుంబాలు అన్నట్టుగా అరేంజ్ చేశారనమాట, బొమ్మలు చేసేవాళ్ళు అలాగా. ఇక్కడ చూసారా, సంక్రాంతి ముగ్గు, సంక్రాంతి అప్పుడు గంగిరెద్దులు రావడం, హరిదాసులు రావడం, దాన్ని అంతటినీ చూపిస్తున్నారు. విలేజ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇవి తెలుస్తూనే ఉంటుంది, కానీ ఇక్కడ సిటీలో పెరిగే పిల్లలకి ఇలా చూపిస్తే అసలు అర్థమవుతుంది. అసలు మన పూర్వకాలంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, విలేజెస్ లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా బ్రతుకుతారు, ఇవన్నీ ఎలా తయారు చేస్తూ ఉంటారు. కుండలు తయారు చేసే వాళ్ళు కానివ్వండి, నేతలు నేసే వాళ్ళు కానివ్వండి, బుట్టలు అవి చేసే వాళ్ళు ఉంటారు, బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎలా వాటిని తయారు చేస్తారు, తరతరాలు వాళ్ళు ఆ విద్యని ఎలా ఇస్తా ఉంటారు అనేది కూడా చూపిస్తున్నట్టుగా అవుతుంది అనమాట. ఇక్కడేమో బంజారా డ్రెస్సెస్ అవి తగిలించున్నాయి, కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. అలాగే ఇది ఒక్క షాపే ఉందన్నమాట బంజారా డ్రెస్సెస్, దానికి ఆపోజిట్ లోనే వులెన్వి ఉన్నాయన్నమాట. ఇది కూడా, ఈ వులెన్ డ్రెస్సెస్ అవి కూడా ఇక్కడ ఒక షాపే ఉంది. బట్ నాకు బట్టలు అయితే ఇప్పుడు నుమాయిష్ ఎగ్జిబిషన్ వస్తుంది కదా, సో దానిలో కొనుక్కుందామని చెప్పి నేను ఒక 2 డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఓకే, ఇవి బాగున్నాయి కానీ కొంచెం కాస్ట్లీ అనిపించినాయి నాకు శిల్పారామంలో. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ జెమ్ స్టోన్స్ అనమాట ఈ షాపు. ఇక్కడ అన్ని జెమ్ స్టోన్స్ అమ్ముతున్నారు. సో జ్యువెలరీ కూడా చూడటానికి బాగుందండి, చాలా బాగుంది నిజంగా, కాకపోతే కాస్ట్లీగా ఉంది కొంచెం. ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ముత్యాలతో ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని కూడా ఒక్కోటి అలా చెప్పారనమాట, ఒక పేరు వచ్చి. సో నాకు అంత బడ్జెట్లో వద్దు అనుకుని మేమేం తీసుకోలేదు, బట్ చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి, తీసుకోవచ్చు. చాలా అందంగా ఉన్నాయండి. అలాగే పైన మీకు ముత్యాల హారాలు కనపడుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ రియల్ జెమ్ స్టోన్స్ అనే చెప్తున్నారనమాట వాళ్ళు. అయితే ఇవన్నీ కూడాను మంచి స్టోన్సే అని చెప్తున్నారనమాట, ఒరిజినల్ స్టోన్సే అని చెప్తున్నారనమాట వాళ్ళు. జ్యువెలరీ మాత్రం చాలా బాగుంది, పార్టీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి. ఇక్కడ పైన ముత్యాల హారాలు అవి కూడా చూపిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 8,000 రూపాయలు, 4,000 నుంచి 8,000, 10,000 అట్లా కూడా చెప్పారనమాట. జ్యువెలరీ బాగుంది చూడటానికి, కలర్ అది కూడా పోదు అని చెప్తున్నారు. డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి కదా, రౌండ్ గా కాకుండా, అవన్నీ కూడా న్యాచురల్ వే అని చెప్తున్నారు. సో జ్యువెలరీ కూడా బాగుంది, కాకపోతే కాస్ట్లీ ఉందనిపించింది నాకు.
ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే మండాల ఆర్ట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ మిర్రర్ వర్క్ అదంతా కూడాను. అక్కడ ఆవిడ ఉందనమాట, వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లలతో పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకు ఈ మధ్య ఇవన్నీ ప్రిఫర్ చేస్తున్నారు ఇంట్లో పెట్టుకోవడానికి అంటే, కొంతమంది వాస్తుపరంగా అని చెప్తారు, కానీ యాక్చువల్లీ ఇవి కాన్సన్ట్రేషన్ అవి ఇంప్రూవ్ చేస్తాయి అని చెప్పేసి, కొంచెం పీస్ఫుల్గా మెంటల్ పీస్ని ఇస్తాయి అని చెప్పి పెట్టుకుంటున్నారు. వాస్తుపరంగా కాదు కానీ కొంచెం యోగా పరంగా, యోగాలో వీటిని పెట్టుకుంటే కాస్త కాన్సన్ట్రేషన్ కుదురుతుంది అని చెప్తారు, ధ్యానం అవి చేసుకోవడానికి అని చెప్తున్నారు అనమాట ఆవిడ. తర్వాత ఇక్కడ తోలుబొమ్మలు ఎగ్జిబిషన్ అరేంజ్ చేశారు కానివ్వండి, లోపల వీడియో తీయనివ్వలేదు. బట్ అదేదో బాక్స్ లాగా పెట్టి లైట్స్ పెట్టి జస్ట్ తోలుబొమ్మలు అలా ఉంటాయని పెట్టారనమాట. ఇక్కడ నుంచి మాత్రం అన్ని వుడెన్ క్రాఫ్ట్స్ అండి, ఇవి చాలా ఉంటాయి షాప్స్ అయితే. శిల్పారామంలో జనరల్గా ఇవి దొరుకుతూనే ఉంటాయి, మీరు ఎప్పుడు వెళ్ళినా కూడాను. కాస్ట్లీనే ఉన్నాయి. మీరు అక్కడ వాల్ క్లాక్స్ చూస్తున్నారు కదా, అవైతే అన్నిటికంటే చిన్నది నాకు 1000 రూపీస్ చెప్పారు. బార్గెన్ చేశాక ఒక 800కి ఇస్తామని చెప్పారు. మేమైతే తీసుకోలేదు. ఓన్లీ నేను తక్కువ బడ్జెట్లోనే షాపింగ్ అది చేశాను అనమాట. ఇక్కడ నేను ఆ స్పూన్స్ కనపడుతున్నాయి కదా, ఆ స్పూన్స్ మాత్రం తీసుకున్నాను. ఒక్కోటి 20 రూపాయలంట. రకరకాల బౌల్స్ అవి కూడా ఉన్నాయండి. ఆ బౌల్ కనపడుతుంది కదా, అదేమో 2000 రూపాయలంట. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయండి ఇలాంటివి, డెకరేటివ్ పీసెస్, వుడెన్వి ఆర్ట్ వర్క్స్ అవన్నీ కూడా కలిపి, స్పూన్స్ అని ఇవన్నీ ఇంట్లోకి అవసరమైన వస్తువులు అన్నీ కూడాను అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా సాఫ్ట్ వుడ్తో తయారు చేసిన డెకరేటివ్ పీసెస్ అంట. వేజెస్ అవి ఫ్లవర్స్ తయారు చేశారు కదా, అవి ముట్టుకుని చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి. నేను పేపర్ ఏమో అనుకున్నాను, సాఫ్ట్ వుడ్ అని చెప్తున్నారు, అదేదో మెటీరియల్ కాబోలు. సో ఇక్కడేమో పెయింటింగ్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయండి. ఎంత చేసినా మనం షాపింగ్ కంటే ఎక్కువ నాకు ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి అన్నట్టు చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వెదురుతో చేసిన బుట్టలు, లైట్స్, ల్యాంప్స్ ఉన్నాయి కదా, వెదురుతో చేసిన ల్యాంప్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా నాకైతే చాలా బాగా న్యాచురల్గా అనిపించాయి, చాలా బాగున్నాయి కూడా అందంగా. అవుట్డోర్ ఫర్నిచర్ లాగా కూడా వీటిని వేసుకుంటారు కదా, సో ఇవి బాగున్నాయి చూడటానికి. మొత్తం శిల్పారామంలోనూ ఇత్తడి వస్తువులు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. నాకైతే ఈ షాప్ ఒకటే కనపడింది, అది కూడా అన్ని దేవుడి విగ్రహాలు పెట్టారు. అన్ని దేవుడి విగ్రహాలు చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ ఇత్తడి దేవుడి విగ్రహాలు అంటే డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా, సో అన్నీ కూడా చూడటానికి చాలా బాగున్నాయండి. బట్ ఒక్క షాపే ఉంది, మరి ఎక్కువ ఎగ్జిబిట్ చేయలేదు ఎందుకో. మరి కామధేను విగ్రహం కనపడింది కదండి స్టార్టింగ్ లో చిన్నది, అవి మాత్రం 3000 చెప్పారనమాట, ఒక్క చిన్న కామధేను విగ్రహం. తర్వాత ఇక్కడ నుంచి అన్ని కొన్ని జనరల్గా రెగ్యులర్ వేర్కి ఉపయోగపడే డ్రెస్సెస్, కాటన్వి అవి దొరికినాయి అనమాట. సో ఇక్కడ మాత్రం ఈ పెయింటింగ్ ఉన్న డ్రెస్ ఉంది కదా, అది 1500 చెప్పారు, 700 ఇస్తామని చెప్పారు. సో నేనైతే మామూలుగా వీడియో తీశాను, మనం ఇంట్లో అయినా అవి కాపీ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఈ పెయింటింగ్ ఉన్న డ్రెస్సెస్ అన్ని వీడియో తీశాను. పర్లేదు, బాగానే ఉన్నాయి ఓవరాల్గా. లాంగ్ డ్రెస్సెస్ ఎక్కువగా కనపడినాయండి, అవి అయితే 2000 రూపాయలు చెప్పారు. నేను ఒకటి 1000 రూపీస్లో లాంగ్ డ్రెస్ తీసుకున్నాను, కానీ నాకు అంత సాటిస్ఫైయింగ్గా లేదు. అది ఇంటికి వచ్చి వేసుకుని చూసిన తర్వాత అర్థమైంది, స్టిచ్చింగ్ అస్సలు బాగాలేదు. లోపల లైనింగ్ అవన్నీ వేశారు, కానీ నెక్ కటింగ్ అది అస్సలు కుదరలేదనమాట. వేసుకుని చూస్తే అంత బాగున్నట్టు అనిపించలేదు. సో అదొక్కటి నాకు ప్రాబ్లం అనిపించింది. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అంటే మనం కుట్టించుకునేవి కాబట్టి ప్రాబ్లం లేదు. రెడీమేడ్స్ తీసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి ఎగ్జిబిషన్లో చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలండి. నాకు అస్సలు సూట్ కాలేదనమాట నేను కొనుక్కున్న డ్రెస్సు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేమో స్టోన్ ఐటమ్స్ అవి కొన్ని అరేంజ్ చేశారు. ఇవి మాత్రం ఇది ఒక్క షాపే ఉంది. నేను అనుకున్నది రాచెప్ప కొనాలని అనుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ స్టోన్ ఐటమ్స్ దొరికితే రాచెప్ప దొరుకుతున్నాయేమో చూద్దామని అనుకున్నాను. బట్ అది తప్పితే మిగతావన్నీ కనపడినాయి డెకరేటివ్ పీసెస్ లాగా. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. క్లాత్ కొంచెం షైన్ అవుతూ రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి బాగానే ఉన్నట్టు అనిపించింది. సో అది కొనుక్కున్నాను నేను. అది ఇంకొకటి మీకు తర్వాత వీడియోలో కూడా చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. ఈ ల్యాంప్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి. ఇవి ఎలా తయారు చేశారో తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయి ల్యాంప్స్. మేము వచ్చేసరికి శిల్పారామం అంతా తిరిగి వచ్చేస్తున్నప్పుడు కాస్త ఈవినింగ్ అయిపోయింది. అప్పుడు వెలిగించారనమాట. ఇవి కెమెరాలో లైట్స్ వెలుగుతున్నప్పుడు అంత తెలియలేదు కానీ కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. కొంచెం కాస్ట్లీ కూడా ఉన్నాయి అనుకోండి. అయినా ఇవైతే ఇంట్లో డెకరేటివ్ పీసెస్ లాగా బాగుంటాయి ఈ ల్యాంప్స్ అయితే. సో నేనేమేమి తీసుకున్నానో చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఈ గ్రీన్వి బుట్టలును పోగులు రెండు అనుకోకుండా నాకు గ్రీన్ కలర్వే నచ్చినాయి. అవి 2 తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత 2 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. తర్వాత అవి రెగ్యులర్ వేర్కి ఉపయోగపడతాయి. 2 ఈచ్ 1000 రూపీస్ అనమాట. ఇంకొకటి 1000 రూపీస్ పెట్టి తీసుకున్న లాంగ్ డ్రెస్ అయితే ఇది యాక్చువల్లీ ఇంట్లో వేసుకోవడానికి అని కొనుక్కున్నాను నేను. కానీ వేసుకుని చూసాక అస్సలు సూట్ కాలేదనమాట. సో దాన్ని ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేయాలి. ఫ్రంట్ నెక్ అవి కూడాను కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట. సో ఇవి కాకుండా 2 జాడీలు కూడా తీసుకున్నాను అనమాట. అవి చూపిస్తాను ఇప్పుడు. ఆల్రెడీ నేను సాల్ట్ అవి పోసి పెట్టేశాను. సో ఇవి 2 ఆ జాడీలు అనమాట. ఇవి నేను శిల్పారామంలో తీసుకున్నవి. మొత్తం కలిపి 4000 రూపాయలు ఖర్చు అయిపోయింది. మేము యాక్చువల్గా ఏం కొనొద్దు, ఊరికే చూసొద్దాం, వీడియో తీసుకుని వద్దాం, జనాలకి ఎవరికైనా ఉపయోగపడితే చూస్తూ ఉంటారు కదా అని చెప్పి అనుకున్నాం. కానీ అనుకోకుండా ఒక 4000 రూపాయలు ఖర్చు అయితే పెట్టేశాను. సో ఇదండి ఈరోజు వీడియో, శిల్పారామం వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం, మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.